పరిశుద్ధ గ్రంథంలో నుంచి వాక్యాన్ని విందాము. చదువుకున్న మనం లేఖన భాగము పరిశుద్ధ గ్రంథం నుంచి 18వ కీర్తన 18వ అధ్యాయంలో 28వ వచనము. కీర్తన 18:28లో చదువుతున్నాను. చదివిన తర్వాత మన మొదలు డానియల్ బ్రదర్ ప్రార్థన చేయాలని కోరుతూ వస్తుంటున్నాను. కీర్తన 18:28 చదువుతున్నాను. నా దీపము వెలిగించు వాడవు నీవే, నా ఎలోహిమైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. ప్రార్థన చేసుకుందాం. డానియల్ బ్రదర్ ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. అందరికీ సబ్బాత్ షలోమ్. పరమ తండ్రి, పరలోకమందున్న మా ఎలోహిం, అనుదినము దూతలతో భక్తులతో సృష్టి అంతటి చేత పరిశుద్ధుడని ఘనముగా కొనియాడబడుచున్న మా తండ్రి, మీ నామమునకు వందనములు. మీ నామం పరిశుద్ధమైనది, ప్రేమగలది, కృపగలది, దయగలది. నాయన, మీ బిడ్డలైన మేము గడిచిన వారమంతా మీ కృపలో క్షేమంగా ఆరోగ్యంగా జీవించినందుకు నాయన మీ నామమునకు వందనములు చెల్లిస్తున్నాము. తండ్రి, సబ్బాతుకు చేరిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి నాయన. ఇప్పుడు మా సహోదరుడు మీ దాసుడు దయాకర్ బ్రదర్ నాయన పరిశుద్ధమైన మీ వాక్యమును మాకు బోధించుండగా ఆ వాక్యమును మా హృదయం మందు భద్రపరుచుకొని ఆ వాక్యానుసారంగా మేము జీవించేటట్లు మా మనసులను మార్చండి, మా అలవాట్లను మార్చండి. సర్వశక్తి గల తండ్రి, మీ నామమునకు వందనములు. పరిశుద్ధుడా, ఎవరైతే అనారోగ్యం ఉన్నారో వారందరినీ స్వస్థపరచండి నాయన. ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలంతో ఆశీర్వదించండి నాయన. ఆయన బిడ్డలందరూ ఎడల మీ కృపా కనికరం చూపించమని సబ్బాతు చివరి వరకు మేము మీ బిడ్డల వలె మీ చిత్తానుసారముగా జీవించేటట్టు మమ్మల్ని ఆశీర్వదించండి. మమ్మల్ని విమోచించిన మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యాశ్వా మెస్సయ కృపగల నామమున అతి వినయంతో బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. షలోమ్ బ్రదర్. షలోమ్ బ్రదర్. చదువుకున్న వాక్య భాగంలో ఇక్కడ దావీదు ఈ మాట అంటూ వస్తుంటున్నాడు. అయ్యా, నా దీపమును నువ్వు వెలిగించావు, నా దీపం వెలిగించువాడవు నీవే. ఎందుకనగా పరమ తండ్రి మన జీవితాలలో ఆయనే మనకు వెలుగై ఉన్నాడు. మన చీకటిని ఆయన వెలుగా చేయువాడు. ఆయన వెలుగై ఉన్నాడు. ఆయన వెలుగుతో మనల్ని వెలిగించాడు. కాబట్టి ఈ మాట భక్తుడైన దావీదు తన జీవితంలో అంటూ వస్తుంటాడు. అయ్యా, నా దీపమును వెలిగించువాడవు నీవే, నా చీకటిని వెలుగుగా చేయువాడవు నీవే. కాబట్టి నా చీకటిని అంటే చీకటిమైన జీవితమును సంపూర్ణంగా వెలుగుగా చేసి వెలుగులో నడిపించేవాడు ఆయన. ఆయన యొక్క వెలుగును ఈ భూమి మీద ప్రకాశింపజేస్తూ వస్తుంటున్నాడు. ఆయన ఏమంటూ వస్తుంటున్నాడంటే, నేను వెలుగైనాను అని ఆయన తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. యెహోవా ఆయన వెలుగు. ఆ వెలుగుమయమైన యెహోవా మన జీవితాలను వెలిగిస్తూ వస్తుంటున్నాడు. ఆ విధంగా నరుని యొక్క ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఈ దీపమును ఆయనే వెలిగించాడు. ఆయన వెలుగుతో ఆయన వెలిగించి ఈ దీపము ఆరిపోకుండా, ఆయన వెలిగించిన దీపం ఆరిపోకుండా ఆయనే ఆ దీపాన్ని భద్రపరుస్తూ వస్తుంటున్నాడు. కాబట్టి అందుకే భక్తులు వారి జీవితాలలో, అయ్యా, ఒకప్పుడు మేము చీకట్లో ఉన్నాము, అంధకారంలో ఉన్నాము, నీ యొక్క వెలుగు మా మీద ప్రకాశింపజేసి నీ యొక్క వెలుగులో మమ్మల్ని నడిపింపజేస్తూ వస్తుంటున్నావు. కాబట్టి మనము గాఢాంధకారపు లోయలో, అనగా ఒక అగాధమైన లోయలో, ఒక చీకట్లో పడిన మనల్ని ఆయన ఏం చేస్తూ వచ్చాడు? ఆయన వెలుగుతో వెలిగించాడు. కాబట్టి ఆ వెలుగుమయమైన జీవితము మనం జీవించాలని ఆయన కోరుతూ వస్తుంటున్నాడు. ఆయన వెలిగించిన ఈ దీపము ఆయన కాపాడుతూ వస్తున్నప్పుడు దాన్ని మనం ఏం చేయాలి? ఆ దీపం నిత్యము వెలుగున్నట్లుగా మనము జాగ్రత్త పడాలి. అయితే కొందరు జీవితాలలో ఆయన యొక్క వెలుగును వారు ఆర్పివేసుకుంటారు.
ఎవరు ఆర్పివేసుకుంటారు? ఏ విధంగా వారి జీవితాల్లో ఆర్పివేయబడిదంగా ఉంటుంది అంటే కొన్ని మాటలు మనం చూసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో ఎవరి జీవితాల్లో ఆర్పివేయబడినవిగా ఉంటాయి చూద్దాం. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాట రాస్తూ వస్తున్నాడు భక్తుడు. సామెతలు 13వ అధ్యాయము 19వ వచనములో, ఆశ తీరట ప్రాణమునకు తీపి, ఆమా చెడుతనమును విడుచుట. 9వ వచనం సామెతలు 13:9లో, నీతిమంతుల వెలుగు తేజరిల్లును, నీతిమంతుల వెలుగు తేజరిల్లును, భక్తిహీనుల దీపము ఆరిపోవును. భక్తిహీనుల దీపము ఆరిపోవును. భక్తిహీనులుగా ఎవరైతే నడుచుకుంటారో, భక్తిహీనమైన జీవితాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వారి దీపము ఆరిపోతుంది. నీతిమంతుల యొక్క వెలుగు దినదినము ప్రజ్వలింపబడుతూ వస్తుంటుంది. వారి యొక్క వెలుగు ఇంకా దినదినము ప్రకాశవంతముగా వెలిగింపబడుతూ వస్తుంటుంది. ఎందుకంటే వారు ఆ నీతిమంతుడైన యెహోవాను వారు కలిగి ఉన్నారు కాబట్టి ఆ నీతిమంతుడైన యెహోవా యొక్క వెలుగు, ఆయన యొక్క సన్నిధి కాంతి వారి మీద ప్రకాశింపబడుతూ వస్తుంటుంది. భక్తిహీనుల దీపము ఆరిపోతుంది అట. కాబట్టి మన జీవితాలలో ఎప్పుడైతే మనం భక్తిహీనతను కనపరుస్తామో అప్పుడు మన జీవితాలలో చీకటి ప్రాప్తిస్తుంది సుమా. చీకటి సంప్రాప్తమవుతూ వస్తుంటుంది. అందుకే వారి యొక్క జీవితాలలో చీకటిని ఆయన వెలుగుగా చేశాడని. ఇంకొక మాట, పరమతండ్రి యొక్క సన్నిధిలో ఎవరికి ఆయన యొక్క వెలుగు వస్తుంది? ఎవరికంటే 112వ కీర్తనలో ఒక మాట అంటుంటాడు. 112వ కీర్తన 4వ వచనంలో, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. చాలా యథార్థవంతులైన వారికి, యథార్థవంతమైన భక్తి చేస్తున్న వారికి, యథార్థవంతులుగా నీతిని అనుసరిస్తున్న వారికి చీకటిలో వెలుగు పుడుతుంది. ఆయన వారికి వెలుగుగా ఉంటారు. కానీ భక్తిహీనంగా నడుచుకున్న వారికి వారి దీపము కటిక చీకటిలో ఆరిపోతూ వస్తుంటుంది సుమా. కాబట్టి మన దీపాలను వెలిగింపనీయాలని ఆయన కోరుతూ వస్తుంటున్నాడు. ఆ సర్వోన్నతుడు, ఆ సర్వాధికారి యెహోవా మెస్సియా ఈ భూమి మీద జీవించినప్పుడు కూడా ఆయన కొన్ని మాటలతో హెచ్చరిక చేస్తూ వస్తుంటున్నాడు. యెహోవా మెస్సియాగా సర్వోన్నతుడు భూమి మీద జీవించినప్పుడు మీ దీపాలు వెలుగుచుండనీయుడి, మీ దీపాలు ఈ విధంగా వెలిగింపనీయుడి అని ఆయన ఆజ్ఞాపిస్తూ వచ్చాడు. ఆయన మాట్లాడుతూ వచ్చాడు. ఏ విధంగా మన దీపాలు వెలిగింపబడతాయి? వెలిగింపబడిన దీపము ఏ విధంగా ఆరిపోకుండా నిత్యము వెలిగింపబడాలి అంటే మనం ఏమి చేయాలి? మన రక్షకుడిని యెహోవా మెస్సియా చెప్తున్న మాటలే మనకి ఈ దినము ఉపదేశము సుమా. చూద్దాం, ఒకసారి వెళదాం. ఆయన యొక్క ఉపదేశాన్ని మనం చూద్దాం. లూకా సువార్త 12వ అధ్యాయంలో, లూకా సువార్త 12వ అధ్యాయము 35వ వచనంలో ఒక మాట చదువుకుందాం. మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ నడుములు కట్టుకొననీయుడి, మీ దీపములు వెలిగించుచుండనీయుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. ఎప్పుడు ఏ విధంగా వెలుగుతాయి? పై వచనంలో అంటాడు, 29వ వచనంలో అంటాడు, 29, 30 వచనం నుంచి, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని విచారింపకుడి, అనుమానము కలిగి ఉండకుడి. ఈ లోకపు జనులు వీటన్నిటిని వెదుకుదురు, ఇవి మీకు కావలసినవని మీ తండ్రికి తెలియను. మీరైతే ఆయన రాజ్యమును వెదుకుడి, దానిలో కూడా దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును. చిన్నమందా భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమైనది మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి. పాతగిల్లని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి. అక్కడికి దొంగరాడు, చిమ్మట కొట్టదు. మీ ధనం ఎక్కడ ఉండును, అక్కడనే మీ హృదయం ఉండనీయుడి. ఇప్పుడు 35 చదవమ్మా. మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. ఆయన స్పష్టంగా చెప్తున్నాడు, ఏమి తిందుమా ఏమి త్రాగుదమా అని ఈ లోక సంబంధమైన వాటి గురించి ఆలోచిస్తుంటుంటారే, అది భక్తిహీనత. ఆ భక్తిహీనత ఏం చేస్తుంది? మన దీపములను ఆరిపోయేటట్టు చేస్తుంది సుమా.
అనుమానం కలిగి ఉండకుడి. అయ్యో నా పరమ తనకి ఇస్తాడో ఇవ్వడో, రేపు నన్ను పోషిస్తాడో పోషించడో, రేపు నన్ను కాపాడుతాడో కాపాడో, రేపు నా బిడ్డలు కాపాడుతాడో కాపాడడో, నేను లేకుంటే నా బిడ్డలు ఏమైపోతారో, నేను లేకుంటే ఏమైపోతారో, నా కుటుంబం ఏమైపోతుందో. మనం లేకున్నా మన పిల్లలను ఆయన పోషిస్తాడు, మనం లేకున్నా మన బిడ్డలను ఆయన సంరక్షిస్తాడు. కాబట్టి ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా అని ఆలోచించకండి, అనుమానం కలిగి ఉండకండి. మీరైతే ఆయన రాజ్యమును వెదకండి, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతుకుతుంటే మనకి ఏమి కావాలనో ఆయన మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి మన జీవితాలలో నీతిని అనుసరిస్తూ ఆయన రాజ్యాన్ని వెతుకుతూ ఆయన మహిమను మనము కోరుకుంటూ ఆయన మహిమ కొరకు మనం ప్రయాసపడుతుంటే మనకు కావలసినవన్నీ ఆయన మనకు అనుగ్రహిస్తూ వస్తుంటాడు. ఈ విధమైన భక్తి అది మనకు ప్రయోజనకరము, అది మనకు మేలుకరము. కాబట్టి ఇలాంటి భక్తిని చేయాలని పరమతండ్రి ఆశపడుతున్నాడు. కానీ ఈ లోకం ధనం మీద మనసు పెట్టుకొని ఏదో పైకి భక్తిపరులమని మనం పేరు చెప్పుకొని ఆయన శక్తిని ఆశ్రయించకుండా పైకి భక్తి గలవారమని చెప్పుకుంటాం, కానీ లోపల ఆయన శక్తిని ఆశ్రయించము. కాబట్టి అందుకే ఆయన ఏమంటున్నాడంటే, మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేడి పాతగిల సంచులని పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకుని అక్కడ దొంగరాడు చిమిట కొట్టడు. మీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే మీ హృదయము ఉండును. కాబట్టి మన ధనం ఎక్కడికి వెళుతుందని మనం ప్రయాసపడుతుంటాం, మన ధనం కొరకు మనము ప్రయాసపడుతుంటాం. ఆ ధనము ఈ భూమి మీద సంపాదించుకున్న ధనమంతా కూడా చిమ్మట పట్టేదిగా ఉంది, అది క్షేమైపోయేదిగా ఉంది, అది చిమ్మట పట్టేది, అది దొంగలు ఎత్తుకోబోయేది. కానీ పరలోకపు ధనము అక్షయమైన ధనము అక్కడ చిమ్మట కొట్టదట, అక్కడ దొంగ రాడట. అక్కడ ఆ పరలోకపు ధనమును సంపాదించుకోండి, అది నిజమైన భక్తి. అలాంటి భక్తి పరుల దీపమును ఆయన నిత్యము వెలుగుచుండనిస్తాడు. మీ దీపమును వెలుగుచుండనీయుడి, మీ నడుములు కట్టుకొని ఉండండి. ఇది యాశ్వమస్య చెప్పిన శ్రేష్టమైన ఉపదేశము సుమా. ఆయన మించిన బోధకుడు ఎవరు లేరు, ఆయన మించిన ధర్మశాస్త్ర ఉపదేశకులు ఎవరు లేరు, ఆయనకు మించిన మంచి ఆ యొక్క జ్ఞానవంతులు ఎవరు లేరు సుమా. ఏదో ఆయన సంక్షిప్తంగా మాట్లాడుతున్నాడు మనకు కావలసిన ఉపదేశాన్ని. చిన్నమందా భయపడకుడి, పరలోక రాజ్యం అనుగ్రహించుటకు మేలోక్యంకి ఇష్టమైనది. మీకు కావలసింది ఏంటి? పరలోక రాజ్యము. పరలోక రాజ్యంలో ఉన్న ధనము కావాలి. ఈ లోకంలో ధనముకు కొరకు ప్రయాసపడితేమా అది కోల్పోతాము, ఈ లోకంలో ఉన్నవి కూడా మనకు దక్కవని పరమతన్ని కోరుతూ వస్తుంటున్నాడు. కాబట్టి ఈ లోకములో దేనిది ఏ భక్తి ప్రయోజనకరము, పరమ సంబంధమైన ఆయనకి ఇష్టకరమైన భక్తిని మనము చేస్తే, అపోస్తలుడైన పౌలు కూడా రాసి వస్తుంటాడు, అయ్యా ఈ భక్తి మీకు ప్రయోజనకరము, ఈ భక్తిని చేయండి, ఈ భక్తి మీకు ప్రయోజనకరము. 1 తిమోతి 4వ అధ్యాయంలో అంటాడు, 4వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట అంటుంటాడు, 4:8 శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమును గాని ఎలోహిం భక్తి ఇప్పటి జీవ విషయంలోను రాబో జీవ విషయంలోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. అన్ని విషయములలో ప్రయోజనకరమైనది ఏంటిదయ్యా అంటే యెహోవా భక్తి. యెహోవా యందు భయభక్తులు కలిగి నీ ఉండడము ద్వారా, ఆయనను భక్తితో భయముతో ఆయన ఆరాధించడము ద్వారా, ఆయన గణపరచడము ద్వారా, ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని నువ్వు వెతకడము ద్వారా నీ దీపం వెలుగుతుంటూ ఉంటుంది సుమా. అది నీకు ప్రయోజనకరముగా ఉంటుంది. ఎందుకు అంటే అది వాగ్దానముతో కూడిన ఆ యొక్క భక్తి. ఎందుకంటే ఆయన సెలవిచ్చాడు, యాశ్వమస్య సెలవిచ్చాడు, చిన్నమందా భయపడకుడి, పరలోక రాజ్యం అనుగ్రహించుటకు మేలోక్యంకి ఇష్టమైనది. పైనున్న వాటిని ఆయనగా పరసంబంధమైన వాటి గురించి మీరు వెదకండి. మీరైతే ఆయన రాజ్యాన్ని వెదకండి, అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహింపబడును. మీకు ఈ భూమి మీద కూడా ఏమి కావాలను ఆయన అనుగ్రహిస్తానని సెలవిచ్చాడు. అలాంటి భక్తి చేస్తున్న వారి యొక్క దీపము ఎన్నడూ ఆరిపోదు సుమా. నీతిమంతుల వెలుగు తేజరిల్లును, భక్తిహీనుల దీపము ఆరిపోవును. కాబట్టి నీ దీపము ఏ స్థితిలో ఉందో, ఏ స్థితిలో ఉంది? ఆరిపోయే స్థితిలో ఉందా?
ఇంకా వెలిగించుకోవాలని ఆశపడుతున్నావా? కాబట్టి పరమ తండ్రి నీతో మాట్లాడుతూ వస్తుంటున్నాడు. మన జీవితాల్లో మన దీపాన్ని ఎక్కడ పెడుతుంటాం? వెలిగింపబడిన దీపాన్ని ఎక్కడ పెడుతుంటాం? చూద్దాం. యాశ్వమెస్సే చెప్తున్నాడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో. మత్తయి సువార్త కొన్ని మాటలతో మాట్లాడుతూ వస్తుంటున్నాడు. ఆ యాశ్వమెస్సయ్య కొన్ని మాటలతో ఆయన యొక్క మత్తయి సువార్త 5వ అధ్యాయం 15వ వచనం నుంచి ఒకసారి చదువుతాను. మనుషులు దీపం వెలిగించి కొంచెము కింద పెట్టరు కానీ చదువు అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. చాలమ్మా. మనుషులు దీపం వెలిగించి కొంచెము కింద పెట్టరు కానీ, కాబట్టి కొంచెము కింద అనగా ఇహ సంబంధమైన కుంచాలు, ఇహ సంబంధమైన కొలతలు, ఇహ సంబంధమైన వాటి గురించి మనుషులు దీపం వెలిగించి కొంచెము కింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మీలో వెలిగింపబడిన దీపము దీపస్తంభం మీద పెట్టబడి అనేకులకు వెలిగివ్వాలి. ఆ దీపమును వెలిగించబడిన దీపము కొంచెము కింద పెట్టి కప్పివేస్తే అది ఎవరికి కనబడదు. మీలో వెలిగింపబడిన ఆ దీపము మంచము కింద పెట్టి దాన్ని కప్పితే అది ఎవరికి కనబడదు, అనేకులకు కనబడాలి. మీలో వెలిగింపబడిన దీపము అనేకులకు వెలిగింపబడాలి అంటే దీపస్తంభం మీద పెట్టబడిన దీపములే మీ వెలుగు అనేకులకు కనబడాలి. దీపస్తంభం మీద పెట్టబడాలి. కాబట్టి దీపస్తంభము యాశ్వమెస్సయ్యకు సాదృశ్యమైనది. ఆ యాశ్వమెస్సయ్య ఆయన దీపమైనాడు, ఆయన వెలుగైనాడు. ఆయన భూమి మీద ఏ విధంగా నడుచుకున్నాడో మనుషులందరూ కూడా సర్వలోకంలోని సకల జనులు ఆయనను పోలి నడుచుకోవాలి. ఆయన యొక్క మార్గనిర్దేశకంలో నడుచుకోవాలి. ఆయనను మాదిరి నడుచుకోవాలి. ఆయన మనకు మాదిరి ఉన్నాడు సుమా. కాబట్టి ఆయన యాశ్వమెస్సయ్య ఏ విధంగా భూమి మీద ఉన్నప్పుడు నడుచుకున్నాడో అనేకులకు వెలిగించాడో మనము కూడా వెలిగించడానికై, అనేకుల హృదయాలు వెలిగింపబడానికి కొరకై, అనేక మంది చీకట్లో నుంచి వెలుగులోకి నడిపించడానికి కొరకై మన దీపాన్ని కూడా దీపస్తంభం పెట్టిన దీపమలి అనేకులకు కలగనున్నట్లు మనం ఉంచాలి సుమా. కాబట్టి అందుకే 16వ వచనంలో మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. మనుషులు మీ సత్క్రియలను చూచి మన సత్క్రియలు చూచి అనగా మనము ఆయన సన్నిధిలో ఏ విధమైన సత్క్రియలు కలిగి ఉన్నాం, ఏ విధంగా ఆయన సన్నిధిలో మనము సత్క్రియలు అనగా మంచి క్రియలు, ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ, ఆయన కట్టలు అనుసరిస్తూ, సహోదరుల మీద కనికరపడడం, అయ్యో బీదవారు వారికి ఏదో సహాయం చేయాలి, అయ్యో వారు ఆపదల్లో ఉన్నారు ఆపదలు ఆదుకోవాలి, వారు ఇబ్బందుల్లో ఉన్నారు ఆ ఇబ్బందుల్లో పరామర్శించాలి, వారు అనారోగ్యతలో ఉన్నారు వారు అనారోగ్యతలు నవ్వుతూ సహాయం చేయాలి, వారు చూడడానికి వెళ్ళాలి, వారిని పరామర్శించాలి, వారిని పలకరించాలి. అయ్యేవారు బట్టలు లేకున్నారు వారికి దుస్తులు లేకున్నారు వారికి దుస్తులు ఇవ్వాలి, వారు ఆహారం లేకున్నారు వారికి ఆహారం ఇవ్వాలి. ఇవి నీ జీవితంలో కలిగి ఉంటే ఈ సత్క్రియలను బట్టి నీ వెలుగు అనేకులకు ఆ వెలుగు కనబడుతుంటుంది సుమా. కాబట్టి మీ సత్క్రియలను చూచి మీ పరలోకపు తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మీ వెలుగు ప్రకాశించబడాలి, అనేకులకు కనబడాలి, అనేకులు చూడాలి మీలో ఉన్న వెలుగు. ఆ వెలుగుమైన యాశ్వాను చూడాలి, ఆ వెలుగైన యాశ్వాను వారు మహిమపరచాలి. మీలో ఉన్న వెలుగును బట్టి, మీలో ఉన్న సత్క్రియలని ఆ యొక్క వెలుగు అనేకులకు వెలిగింపబడాలి సుమా. కాబట్టి అందుకే ఎక్కడైతే మనము కోల్పోతున్నామో దాన్ని మళ్ళగా తిరిగి మనం ఏం చేయాలి? సంపాదించుకోవాలట. యాశ్వమెస్సయ్య అదే మాట అంటూ వస్తుంటున్నాడు. లూకాసు వార్త 15వ అధ్యాయంలో, లూకాసు వార్త 15వ అధ్యాయము 8వ వచనంలో ఒక ఆమె ఏం చేస్తుందో చూద్దాం.
లూకాసు వార్త స్త్రీకైనను ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములుండగా 10 వెండి నాణెములుండగా వాటిలో ఒక నాణెము ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెదకదా అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగువారిని పిలిచి నాతో కూడా సంతోషించడి నేను పోగొట్టుకున్న నాణెము దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై ఎలోహిం దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములుంటే ఆ 10 వెండి నాణెములో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె ఏం చేస్తుందట, ఆ నాణెము దొరికే అంతే వరకు కూడా దీపము వెలిగిస్తుంది. ఆమె దీపం వెలిగించి ఏం చేస్తుంది, ఇల్లంతా కూడా వెతుకుతుంది. ఆ దీపం వెలుగులో తను మళ్ళా వెతుక్కుంటుంది. కోల్పోయిన దాన్ని, నష్టపోయిన దాన్ని మళ్ళీ అది దొరికేంత వరకు, సంపాదించుకునేంత వరకు ఆమె ఏం చేస్తుంది, ఆ దీపం వెలుగులో తన జీవితాన్ని, తన కుటుంబమును, తన ఇంటిని మళ్ళంతా సరిదిద్దుకుంటుంది. సుమా, మనం ఎక్కడైతే కోల్పోయామో మన సత్క్రియలు, ఎక్కడైతే మనము నష్టపోయామో, ఎక్కడైతే చేయలేకపోతున్నామో, ఎక్కడైతే మనం దాన్ని మిస్ అయ్యామో అది మళ్ళా తిరిగి మనం సంపాదించుకోవాలి. దాన్ని మళ్ళా తిరిగి మనము సంపాదించుకొని ఆయన సన్నిధిలో మనం కనబడితే ఆయన మనల్ని బట్టి సంతోషిస్తాడు. నా కుమారుడు, నా కుమార్తె, నేను వెలిగించిన ఆ దీపాన్ని బట్టి, ఆమె యొక్క ఆత్మదీపం నేను వెలిగించాను, ఆ దీప వెలుగులో తన జీవితాన్ని సరిదిద్దుకుంది. కాబట్టి అందుకే నీ వాక్యము నా పాదములకు దీపము. ఎక్కడికి రావాలి, ఆయన వాక్య వెలుగులోకి రావాలి. అయ్యా, నా జీవితము ఎక్కడ పడిపోయిందో, ఎక్కడ నష్టపోయానో, ఎక్కడ నీకు దూరం అయ్యానో దాన్ని మళ్ళీ నేను తిరిగి కోల్పోయిన దాన్ని తిరిగి పొందుకోవడానికి కొరకు నీ వాక్యమని దీపం దగ్గరికి, నీ వాక్యమని వెలుగు దగ్గరికి నేను వస్తున్నానయ్యా. 105వ కీర్తన 119వ కీర్తన 105వ వచనంలో, నీ వాక్యము నా పాదములకు దీపము, దీపము నా త్రోవలకు అది వెలుగైనది. ఆ వెలుగులో, వాక్య వెలుగులో, ఆ యొక్క వెలుగులో మన జీవితాన్ని సరి చేసుకుంటే, కాబట్టి ఆ స్త్రీ ఏం చేసింది, ఆ దీపాన్ని వెలిగించింది. వాక్యమైన దీపము ఆమె జీవితంలో వెలిగింపబడింది. వెలిగింపబడిన ఆ దీపము వెలుగులో కోల్పోయిన నాణాన్ని తిరిగి సంపాదించుకుంది. కాబట్టి ఆమె జీవితంలో సంతోషము, ఆనందము తిరిగి సమకూర్చబడింది. సమకూర్చబడిన ఆనందముతో తాను సంతోషిస్తూ అనేకులు పిలిచి ఆ సంతోషంలో పాలి భాగస్తులు చేస్తుంది. అటు ప్రియులారా, మీతో కూడా అనేకులు సంతోషించాలి, మీరు సంతోషించాలి. ఎలోహిం యందు విశ్వాసం ఉంచి, భక్తి ఉంచి, ఆయన మీ యొక్క జీవితాల్లో చేసిన ఆ మేలును బట్టి మీరు సంతోషించాలి. అనేకులు మిమ్మల్ని చూసి వారు కూడా సంతోషించాలి. అది మీ సత్క్రియలను చూచి అనేకులు పరలోకపు తండ్రిని మహేపరచుట. కాబట్టి మన జీవితాలలో ఆయన అందుకే ఆ వాక్యాన్ని మనకు ఒక దీపముగా ఉంచాడు. ఆయన సామెతల గ్రంథంలో కూడా ఒక మాట అంటుంటాడు. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 23వ వచనంలో, సామెతలు 6:23లో ఒక మాట అంటుంటాడు. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. ఆ ఉపదేశము వెలుగుగా ఉండును. శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు చాలండి. ఆజ్ఞ దీపముగాను, ఎలోహిం యొక్క ఆజ్ఞ అది నీకు దీపముగా ఉంటుంది. నీ వాక్యము నా పాదములకు దీపము. ఏంటిదయ్యా దీపము అంటే, ఆజ్ఞనే దీపము. ఆ ఆజ్ఞని దీపములో నువ్వు వెలిగింపబడ్డావు. ఆ ఆజ్ఞను నీ హృదయంలోని పలకల మీద రాసుకుంటే, ఈ వాక్యమని ఈ యొక్క దీపము నీలో ఉంటే నీ ఆత్మదీపం ఏమవుతుంది, వెలిగింపబడుతూ వస్తుంటుంది. సుమా, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఈ దీపం వెలిగింపబడాలంటే వాక్యమైన దీపము మన దీపములో కలిసిపోవాలి, మన దీపములో నివసించాలి. ఆ పరిశుద్ధాత్మని, ఆ నూనె మనలో పోయబడుతూ ఉండాలి.
కాబట్టి ప్రియులారా, ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగా మన జీవితాల్లో ఉంచుకున్నప్పుడు మనం నిత్యము వెలిగింపబడిన వారముగా ఉంటాము. అనేకులు మన వెలుగును చూచి ఆ వెలుగైన యాశ్వా దగ్గరికి వస్తారు. కాబట్టి మన జీవితాల్లో ఆ విధంగా ఆయన వాక్యమును, ఆయన ఆజ్ఞను దీపముగా ఉంచుకుంటే ఆయన మన యొక్క చీకటిని వెలుగుగా చేస్తాడు. కొన్ని సందర్భాల్లో చీకటి జీవితం లాంటి కనబడుతుంటాయి కొన్ని కష్టాలు, కొన్ని పరిస్థితులు మనకు చీకటిమయంగా కనబడుతుంటాయి. ఎక్కడ ఏమి వెలుగు ఎలాంటి ఇక మనకు అయ్యా ఇది దొరుకుతుందా, ఇది వస్తుందా అని ఆశ లేని స్థితిలో ఆయన ఏం చేస్తాడు, మళ్ళా మనకు వెలుగుగా ఆయనే వస్తాడు. అందుకే భక్తుడు పాట పాడుతున్నాడు ఆయన సన్నిధిలో, ఓ యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. ఓ యెహోవా నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయుం, నా దీపమును నా చీకటిని వెలుగుగా చేయును, జలరాసుల నుండి బలమైన చేతితో, జలరాసుల నుండి బలమైన చేతితో వెలుపల చేచెను బలమైన యెహోవా, వెలుపల చేచెను బలమైన యెహోవా, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. ఓ యెహోవా పరమ తండ్రి నీకు స్తోత్రం. కాబట్టి మన జీవితాల్లో ఎప్పుడైతే చీకటిమయముగా కనబడుతూ వస్తుంటుందో, పరిస్థితులను బట్టి అయ్యో అంత చీకటిమయమైపోయిందే, నాకు ఎక్కడ అయ్యా వెలుగు కనబడట్లేదే, నాకు ఎక్కడ ఇక ఏ విధమైన సహాయం దొరకట్లేదే, ఎక్కడ ఏ విధంగా నాకు అయ్యో ఆదరణ కలగడం లేదే, ఎక్కడ నాకు ఓదార్పు కలగడం లేదే, ఎక్కడ ఏ విధమైన అయ్యా ఓ యొక్క ధైర్యం నాకు రావడం లేదే అని ఆ స్థితిలో నువ్వు ఉంటుంటే, నీవు గనక యథార్థవంతమైన భక్తి చేస్తే, నీతివంతమైన భక్తి నువ్వు చేస్తే ఆయన నీ చీకటిని వెలుగుగా చేయవాడు. అందుకే భక్తుడైన దావీదు తన జీవితంలో ఈ పాట రాస్తూ వస్తున్నాడు. ఈ 18వ కీర్తనలో ఆయన ఆ మాట, అయ్యా యెహోవా నా చీకటిని వెలుగుగా చేయవాడు నీవే, నా దీపం వెలిగించిన వాడు నీవే. కాబట్టి మన ఆత్మ దీపం వెలిగించాడు, వెలిగింపబడిన దీపం ఎన్నడూ ఆరిపోనీయకుండా ఆయనే కాపాడుతుంటాడు. మనం ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకుతుంటుంటే, కాబట్టి యథార్థవంతులకు చీకట్లో వెలుగుబొట్టును, యథార్థవంతమైన భక్తి నువ్వు చేస్తూ ఉంటుంటే చీకటిమయమైన నీ జీవితాలను వెలుగుగా చేస్తాడు. కాబట్టి చీకటికరమైన నీ దినాలను వెలుగుకరమైన దినాలు రప్పించబోతున్నాడు. కాబట్టి అందుకే ఆయన ఏమంటుంటాడంటే, యెషయా గ్రంథము 9వ అధ్యాయంలో 9వ అధ్యాయం మొదటి వచనంలో ఒక మాట అంటుంటాడు. 9వ అధ్యాయము మొదటి వచనంలో ఒక మాట అంటుంటాడు ఆయన, ఆయనను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు, ఆ మబ్బు నిలవలేదు. చాలమ్మ, వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవదట. ఎప్పుడు మేఘమే ఉండదు, ఆ వేదన నందిన స్థితి ఎప్పుడే ఉండదు, ఎప్పుడు ఆ విధంగానే ఉండదు. వేదనకరమైన దినాలు, శ్రమకరమైన దినాలు, ఆ దుఃఖకరమైన దినాలు అప్పుడు ఏ విధంగా ఎప్పుడు ఒకే రకంగా ఉండవు. వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవనేరు. మబ్బు వెళ్ళిపోయిన తర్వాత ప్రకాశవంతమైన వెలుగు నీ జీవితంలో ప్రకాశింపబడుతుంది సుమా. అదే దావీదు తన జీవితంలో అంటూ వస్తున్నాడు, అయ్యా నా జీవితము ఏ విధంగా శ్రమ కలిగిందో, ఏ విధంగా ఇబ్బంది కలిగిందో, ఏ విధంగా అయ్యా ఏ స్థితిలో ఉందో నీకు తెలుసు కదా అయ్యా. కాబట్టి అయ్యా
దయగల వారి ఎడల నువ్వు దయ చూపించుదువయ్యా. కాబట్టి ఎవరైతే దయాళురై దయగలిగిన హృదయం కలిగిన వారై నడుచుకుంటారో వాళ్ళ మీద ఆయన వెలుగు ప్రకాశింపజేస్తాడు. ఆయన వారి మీద దయ చూపిస్తాడు. కఠిన హృదయాల ఎడల కఠినముగా ఉంటాడు. కాబట్టి ఎవరికి సహాయం చేయకుండా, ఎవరిని అయ్యో కనికరించకుండా, ఎవరి యొక్క కష్టాలలో నువ్వు పాలు పొందకుండా, ఎవరు అయ్యో నాకు అవసరం లేదు, నేను నా కుటుంబం నా పిల్లలు ఉంటే సరిపోతుందని నువ్వు కఠిన హృదయుడవై నువ్వు ఉంటే ఆయన నీ ఎడల కూడా కఠినాత్ముడు ఉంటాడు. జాలి గల వారి ఎడల ఆయన జాలు చూపిస్తాడు. కఠిన హృదయాల ఎడల ఆయన కఠినాస్తుడుగా ఉంటాడు. కాబట్టి అందుకే ఆయన నువ్వు ఏ విత్తనం విత్తుదువో అదే పంట కోస్తావు. చీకటికరమైన దినాలలో చీకటికరమైన అయ్యో ఆ యొక్క స్థితిలో ఉన్న వారిని అయ్యా యాశ్వ మెస్సియా వెలుగు మీ మీద ప్రకాశింపబడుతుంది, యాశ్వ మెస్సియా వెలుగు మిమ్మల్ని వెలిగిస్తాడు, మిమ్మల్ని ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు, యాశ్వ మెస్సియా మిమ్మల్ని బలపరుస్తాడు అని నువ్వు బలపరచమైన మాటలు మాట్లాడితే ఒక దినం నీ జీవితాల్లో కూడా చీకటి కలిగినప్పుడు ఆ వెలుగు నీ మీద ప్రకాశింపబడుతూ వస్తుంటుంది. కాబట్టి అందుకే ఆయన ఏమంటాడు, యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో యెరూషలేము పట్టణం గురించి అంటుంటాడు. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 10వ వచనంలో నీకు వెలిగి వచ్చినది లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. కాబట్టి ఆ యొక్క బాధకరమైన దుఃఖకరమైన వేదనకరమైన స్థితిలో పడి ఉన్నవారులారా లెమ్ము, నువ్వున్న స్థలం నుంచి లేచి నిలబడు, నువ్వున్న స్థితిలో నుంచి నువ్వు ధైర్యంగా నిలబడు. ఆ పరమతను నీ మీద తన వెలుగు తన మహిమ ప్రకాశింపచేయబోతున్నాడు. తన సన్నిధి కాంతి మీ మీద ఉదయింపచేయబోతున్నాడు. ఆయన యొక్క వెలుగు మీ మీద ప్రకాశింపబడితే మీ చీకటంతా కూడా తొలగింపబడుతుంది సుమా. కాబట్టి చీకట్లో కూర్చున్న వారికి ఆయన వెలుగును ప్రకాశింపజేస్తారట. చీకట్లో కూర్చున్న వారిని వెలుగులోకి నడిపించడానికి, చీకట్లో ఉన్న వారికి వెలుగులోకి నడిపించడానికి ఆయన వచ్చాడు. ఆ పరమ తండ్రి సన్నిధిలో ఒక మాట రాయబడుతూ వచ్చింది ఆయన సన్నిధిలో. ఎందుకంటే చూద్దాం ఒక మాట, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యాశ్వ మెస్సియాను గురించిన ఒక మాట. 4వ అధ్యాయము 16వ వచనంలో ఆ మధ్య భాగంలో ఉంటుంది. జబులోను దేశమును నఫ్తాలి దేశమును యోర్దాను కావలున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకట్లో కూర్చున్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. చీకట్లో కూర్చున్న ప్రజలు గొప్ప వెలుగు చూచిరి. మరణపు ప్రదేశములను మరణ ఛాయములను కూర్చున్న వారికి వెలుగు ఉదయించెను. మరణపు ఛాయలో ఉన్న వారికి, మరణపు స్థితిలో ఉన్నవారికి, మరణమే మాకు స్థితి అన్నవారికి, మరణమే మాకు శరణం అన్నవారికి అయ్యా యెహోవా నీ మీద తన వెలుగు ప్రకాశింపజేయబోతున్నాడు. నీ చీకటిని వెలుగుగా చేయబోతున్నాడు. మరణపు స్థితిలో ఉన్న ఆ చీకటికరమైన స్థితిని ఆయన వెలుగుకరమైన జీవితములుగా వెలుగుకరమైన స్థితిలోకి నేను నడిపించబోతున్నాడు. ఎందుకంటే ఆయన వెలుగై ఉన్నాడు. కాబట్టి ఆ వెలుగు మనల్ని వెలిగించింది. ఆ ఆత్మ, మనలో ఉన్న ఆత్మ ఆయన ఆత్మ ద్వారా వెలిగించాడు. కాబట్టి ఈ ఆత్మ కృషించిపోతుంటే, ఈ ఆత్మ నశించిపోతుంటే ఆయన చూస్తూ ఊరుకోడు సుమా, ఆయన చూస్తూ ఊరుకోడు. కాబట్టి పరిస్థితులను బట్టి, బాధలను బట్టి, వేదనలు బట్టి మన ఆత్మ నలిగిపోతుంటుంది. ఆత్మ నలిగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ఈ ఆత్మను మళ్ళీ తెప్పరిలా చేయవాడు ఆయనే. ఆయనే ఈ ఆత్మను బలపరచువాడు ఆయనే. ఈ ఆత్మను మళ్ళీ తిరిగి ఉజ్జీవింపచేవాడు ఆయనే. ఆయన వెలుగు మన మీద ప్రకాశింపచేసి, అందుకే దావీదు తన జీవితంలో అయ్యా నా చీకటిని వెలుగుగా చేయవాడవు నీవే. కాబట్టి నీకు ప్రస్తుత పరిస్థితులు అంత చీకటిమయంగా కనబడుతుండొచ్చు, కానీ ఆయన వెలుగు నీ మీద ప్రకాశించబడిపోయే దినం ఒకటి ఉన్నది. ఆ విశ్వాసంతో, ఆ నమ్మకంతో నీ ఉండు. అందుకే భక్తులు వారి జీవితాల్లో అవిశ్వాసంతో నడుచుకున్నారు. అయ్యా నా కాళ్ళ లేడి కాళ్ళ వాళ్ళుగా చేయవాడవు నీవే, ఎత్తైన స్థలంలో నిలుపువాడవు నీవే. కాబట్టి ఆ విధంగా నన్ను అయ్యా నువ్వు నిలబెట్టగలవాడవు, నన్ను నడిపించువాడవు. కాబట్టి ప్రియమైన సంగమా, యాశ్వ మెస్సియా నీ జీవితంలో కూడా వెలుగులు నింపబోతున్నాడు. నీ చీకటిని కూడా వెలుగుగా చేయబోతున్నాడు. విశ్వాసం ఉంచండి, నమ్మిక ఉంచండి. నమ్మిక ఉంచు వారికి ఆయన వెలుగు
ప్రకాశింపబడబోతుంది సుమా. కాబట్టి అందుకే ఆయన ఏమంటూ వస్తుంటున్నాడంటే కీర్తన 118 వచ్చిన కీర్తనలో ఒక మాట అంటుంటాడు. కీర్తన 118 కీర్తనలో ఒక మాట అంటుంటాడు. ఆయన సన్నిధానంలో ఒకసారి చదువుకుందాం. 118 కీర్తన 18, 19 వచనాలు, 20 వచనం ఒకసారి చదువుకుందాం. యెహోవా నన్ను కఠినంగా శిక్షించను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. ఆయనను మరణానికి అప్పగించలేదు. నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయుడి. ఆ నీతి గుమ్మములు తీయడి. నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. నీవు నాకు రక్షణాధారుడవై నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. కాబట్టి అయ్యా నేను నీకు కృతజ్ఞతలు చెల్లించెదను. ఎందుకయ్యా అంటే నువ్వు నా రక్షణాధారుడవై నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు. కాబట్టి నా శ్రమలలో, నా కష్టాలలో, నా బాధలలో అయ్యా నేను నీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు నా ప్రార్థన నీవు విన్నావు తండ్రి. ఎందుకంటే నీ గుడారములో ఆయన రక్షణ గూర్చిన ఉత్సాహ సునాద గీతములు వినిపింపజేస్తాడు. ఇప్పుడు బాధతో, వేదనతో కృంగిన స్థితిలో ఉన్న నీ స్థితిని ఆయన ఏం చేస్తున్నాడు? ఉత్సాహ సునాద గీతములు వినిపింపచేయబోతున్నాడు నీ గృహంలో నుంచి. కాబట్టి నీతిమంతుని గుడారములో రక్షణ గూర్చిన ఉత్సాహ సునాద గీతములు వినబడును. యెహోవా దక్షిణాస్తము సాహస కార్యములు చేయును. ప్రేమైన సంగమా, కాబట్టి నీ జీవితంలో కూడా ఆయన ఏమంటూ వస్తున్నాడంటే యెహోవా యొక్క సన్నిధికి రండి. ఆయన సన్నిధిలో ఆయన మనల్ని శిక్షిస్తాడు కానీ మరణానికి అప్పగించడు. ఆయన శిక్ష, ఆయన గద్దింపు, ఆయన శిక్ష అది మనకు జీవార్థములు. యెహోవా నన్ను కఠినంగా శిక్షించడు కానీ మరణానికి నన్ను అప్పగించలేదు. మరణానికి అప్పగించాడు, శిక్షిస్తాడు, తప్పు చేస్తే శిక్షిస్తాడు కానీ మళ్ళీ తిరిగి సమకూర్చుకుంటాడు. నా కుమారుడు, నా కుమార్తె నా దగ్గరనే ఉండాలి. అది ప్రియమైన సంగమా. కాబట్టి అందుకే యెహోవా గుమ్మములోనికి వచ్చి, యెహోవా ఇంటిలోనికి వచ్చి, యెహోవా సన్నిధిలోకి వచ్చి ఆయన గురించి పాటలు పాడండి. ఆయన మహిమను గురించి పాటలు పాడండి. ఓ యెహోవా, నువ్వు నాకు వెలుగైనావయ్యా, నా దీపం వెలిగించావయ్యా, నా దీపమును అయ్యా నువ్వు వెలిగించువాడవు, నీవే తండ్రి అని ఆయన ఆరాధిస్తే, ఆయన గణపరిస్తే ఆయన మన దీపాన్ని వెలిగిస్తాడు. ఇంకొకరి దీపాన్ని ఆర్పివేస్తాడు. ఒక వచనం చూసి మనం ముగించుకుందాం. ఇంకెవరి దీపం ఆరిపోజేస్తాడట. ఒక మాట మనం చూసుకుందాం. లాస్ట్కు చివరిగా అదొకటి చూసుకొని ముగిస్తాం. సామెతలు 20వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంటుంది. 20వ వచనం, సామెతలు 20:20. తన తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. చూడండి, జాగ్రత్త సుమా. ఎవరైనాను మీ తల్లిని కానీ మీ తండ్రిని కానీ దూషించారా, మీ యొక్క దీపము ఆరిపోతుంది కారు చీకటిలో. వాళ్ళు మనం కన్నందుకు వారిని మనం సన్మానించాలి. ఏమో ఆస్తులు ఇవ్వాల్సిన అవసరం లేదు, అంతస్తులు ఇవ్వాల్సిన అవసరం లేదు. మనల్ని ఏదో వాళ్ళు గొప్ప ఐశ్వర్యవంతులు చేయాల్సిన, నాకేమి ఇచ్చావు అంటారు. నీకు జన్మనిచ్చింది చాలు. అందుకే 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞగా ఇచ్చాడు, నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము, అప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడవుతావు. అంటే నీ ఆయుష్ అనే దీపము వెలిగింపబడుతుంది. భక్తిహీనుల దీపం ఆరిపోతుంది. ఎవరి దీపం ఆరిపోతుంది? తల్లినైనను తండ్రినైనను దూషించువాని దీపము ఆరిపోతుంది. కాబట్టి తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకుంటే, వారిని సన్మానిస్తే, వారిని గౌరవిస్తే, వారిని ప్రేమిస్తే మన దీపము వెలిగింపబడుతుంది, ప్రజ్వలింపబడుతుంది సుమా. కాబట్టి ప్రేమైన సంగమా, ఏ విధంగా మన దీపము ప్రజ్వలింపబడాలో, ఏ విధంగా నీతిమంతుల దీపము ప్రజ్వలింపబడుతుందో మన వాక్య ద్వారా విన్నాం. అట్టి విధంగా వాక్య ప్రకారంగా మనము జీవించి, వాక్య ప్రకారం అనుసరించి, ఆ వాక్యాన్ని మనము మన హృదయంలోకి అన్వయించుకొని ఆజ్ఞ దీపముగాను ఉపదేశం వెలుగుగా ఉంచుకుంటే ఆ పరమతని మన దీపాన్ని
వెలిగిస్తాడు. ఆయన మన దీపాన్ని వెలిగింపజేసి అనేకులకు కనబడినట్లుగా, మన యొక్క వెలుగు అనేకులు కనబడినట్లుగా దీపస్తంభం మీద పెట్టి అనేకుల్ని మనల్ని నిలబెడతాడు. అట్టి విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని బలపరచునుగాక. పరమ తండ్రి ఈ మాట మనం